యేసుక్రీస్తు ఆ సిలువ మరణానికి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు అనేక మంది స్త్రీలు ఆయన ఎంబడిస్తూ ఉన్నారు. ఎంబడిస్తూ వీరు ఏం చేస్తున్నారు? క్రీస్తు పడుతున్న శిక్షను బట్టి, ఆయన అనుభవిస్తున్న బాధను బట్టి ఏడుస్తున్నారు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి చెప్పాలి? అందరు చెప్పాలి. ఏమని? నా నిమిత్తము ఏడవద్దు కానీ మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము. ఏంటి ఆ మాటల అర్థం? ఏంటమ్మా మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అంటే ఇంటికాడ కూర్చొని నేర్చుకుంటూ ఉండమనే కాదు. కాదు, దీని అర్థం ఏంటో తెలుసా? బహు భ్రష్టత్వంలోకి బిడ్డలు వెళ్ళిపోతున్నారు. ఆ బిడ్డల మార్పు కొరకు ఓ తల్లి ప్రార్థించు. ఓ తల్లి నీ రక్షణ కొరకు ప్రార్థించు. నీ బిడ్డల యొక్క రక్షణ కొరకు ప్రార్థించు. యువర్ ప్రేయర్ నెవర్ బికమ్ పెయిన్. నీ ప్రార్థన వ్యర్థము కాదు. దట్ విల్ గోయింగ్ టు బి డూ మిరాకిల్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్. అది నీ బిడ్డల జీవితంలో అద్భుతము చేయబోతుంది. హోలీ స్పిరిట్ దేవానికి వందన.